చాలా సులభమైనటువంటి ప్రశ్న, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద నంబర్స్ 3, 11, 7, 9, 15, 13, 8, 19, 17, 21, 14 and x. He find the mean to be 12. What should be the number in the place of x? ఒక విద్యార్థి ఈ సంఖ్యల యొక్క సగటు కనుక్కోమని చెప్తే 12 అని కనుక్కున్నాడు. బట్ అక్కడ మనకి ఎక్స్ విలువ తెలియదు. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంటే వీటి యొక్క యావరేజ్ మనకి 12 అవుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ మనకు వేగంగా చెయ్యడానికి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి చూడండి. 3, 4, 5, 6, 7 ఈ సంఖ్యల యొక్క సగటు 5 అని మనకు తెలుసు. ఇప్పుడు నేను 5ని తొలగించాను అనుకోండి, మిగిలిన సంఖ్యల యొక్క సగటులో ఏమైనా మార్పు వస్తుందా? ఎట్టి పరిస్థితిలో మార్పు లేదు. సగటుకు సమానంగా ఉండే ఎన్ని సంఖ్యలను తొలగించినా ఆ మిగిలిన సంఖ్యల యొక్క సగటులో మార్పు అనేది ఉండదు. ఒకవేళ నేను 2 సంఖ్యలు తొలగించాను అనుకోండి, ఆ సగటుకి రెట్టింపు మొత్తం వచ్చేటట్టుగా ఉంటే మిగిలిన సంఖ్యల యొక్క సగటులో మార్పు రాదు. ఫర్ ఎగ్జాంపుల్, సగటు యాక్చువల్గా 5, 2 సంఖ్యలు తొలగించేటప్పుడు ఏ 2 సంఖ్యలు కలిపితే 5 to 10 వస్తుందో ఆ 2 సంఖ్యలని తొలగిస్తే మిగిలిన సంఖ్యల యొక్క సగటులో మార్పు రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 3, 7 నేను తొలగించాను, ఈ 2 కలిపితే 10 వచ్చింది కదా. ఇప్పుడు 4, 5, 6 యొక్క యావరేజ్ మళ్ళీ 5 అవుతుంది. ఒకవేళ 3 సంఖ్యలు తొలగించాలనుకోండి, 5 3లు సగటుకు 3 రెట్లు అంటే 15. ఏ 3 సంఖ్యలు కలిపితే 15 వస్తుందో ఆ 3 సంఖ్యలని తొలగిస్తే మిగిలిన సంఖ్యల యొక్క సగటులో మార్పు రాదు. ఫర్ ఎగ్జాంపుల్, 3, 7, 5 తొలగించాను, ఇంకా 2 సంఖ్యలు ఉన్నాయి 4 and 6, వీటి యొక్క యావరేజ్ కూడా 5 అవుతుంది. ఈ కాన్సెప్ట్ మనం గుర్తుంచుకుంటే ఈ క్వశ్చన్ చేయడానికి అతి తక్కువ సమయం మనకి సరిపోతుంది. దానికి మనం ఎలా ఆలోచించాలి? ఇప్పుడు వీటి యొక్క సగటు 12 అని మనకి తెలుసు, అంతేనా? ఇప్పుడు ఏ 2 సంఖ్యలు తొలగించినా సరే ఈ సగటులో మార్పు రాదు. ఏ 2 సంఖ్యలు కలిపితే 24 వస్తుందో ఆ 2 సంఖ్యలు తొలగించినా మిగిలిన సంఖ్యల సగటులో మార్పు రాదు. అలా ఏ సంఖ్యలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. 3 and 21 ఈ 2 కలిపితే మనకి 24 వస్తుంది. సో ఈ 321 ఇంక్లూడ్ అయ్యేటప్పుడు యావరేజ్ ఎంత ఉంటుందో అవి లేకపోయినా సరే యావరేజ్ 12 అవుతుంది, అంతే ఉంటుంది. ఓకేనా? సో ఇవి మనకి యావరేజ్ని మార్చడంలో ఇది మనకు ఉపయోగపడవు. సో వాటిని మనం సింపుల్గా అవాయిడ్ చేస్తాం. అలాగే 11 and 13 ఈ 2 కలిపినా 24 వస్తుంది కాబట్టి అవి ఉన్నా లేకపోయినా సగటు మారదు. సో వాటిని అవాయిడ్ చేసేయండి. 15 and 9 24, అలాగే 7 and 17 24. చూడండి, మన ఎన్ని సంఖ్యలు మనం కలపాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి కేవలం 1, 2, 3, 4 నెంబర్స్ మాత్రం మిగిలాయి. ఈ 4 సంఖ్యల సగటు 12. 4 సంఖ్యల సగటు 12 అంటే వాటి మొత్తం ఎంత అవ్వాలి? మనకి 12 4లు 48 అవ్వాలి. కానీ ఈ 4 కలిపితే ఎంత వచ్చింది? 19 + 14 33, 33 + 8 41 వచ్చింది. అంటే 3 సంఖ్యలు కలిపితే 41 వచ్చింది, బట్ 4 సంఖ్యలు కలిపితే 48 రావాలి. ఆ 4వ సంఖ్య ఎక్స్. సో 41కి ఎంత కలిపితే 48 వస్తుందో అదే మనకి ఎక్స్ అవుతుంది. సో 41కి 7 కలిపితే 48 వస్తుంది కాబట్టి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ షుడ్ బి 7. ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ యావరేజెస్ చేసేటప్పుడు సింపుల్ లాజిక్స్ నేను మీకు టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్లో ఆ యావరేజెస్ అనేది ఒక సిస్టమేటిక్ వేలో మీకు అందించడం జరుగుతాయి క్వశ్చన్స్. నేను చెప్పినటువంటి ఆ లాజిక్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో యావరేజ్కి సంబంధించినటువంటి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేకుండా చాలా కాన్ఫిడెంట్గా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ హ్యాస్ టు బి 400 milliliters of solution containing 15% of alcohol to change the concentration of alcohol in the mixture to 32%. 15% గాఢత ఉన్న 400 మిల్లీలీటర్ల ఆల్కహాల్ ద్రావణానికి ఎంత శుద్ధమైన ఆల్కహాల్ కలిపితే
దాని యొక్క గాఢత 32%గా మారుతుంది. సో సింగిల్ స్టెప్లో చేయొచ్చు. దీన్ని మనం రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ని ఉపయోగించి చేయొచ్చు, పర్సంటేజెస్ కాన్సెప్ట్ని కూడా ఉపయోగించి మనం చేయొచ్చు. ఇప్పుడు మనం పర్సంటేజెస్ కాన్సెప్ట్ని ఉపయోగించి ఒకే స్టెప్లో ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఇక్కడ మొదటి ద్రావణంలో ఆల్కహాల్ అనేది 15% కాన్సన్ట్రేషన్ కలిగి ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆల్కహాల్ అనేది డ్రాప్ చేయటం వల్ల దీని కాన్సన్ట్రేషన్ అనేది 32% అయింది. ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో దేని క్వాంటిటీ సమానంగా ఉంది? ఇందులో ఆల్కహాల్ ప్లస్ వాటర్ రెండు ఉన్నాయి. ఇందులో కూడా ఆల్కహాల్ ప్లస్ వాటర్ ఉంది, కానీ దీనికంటే దీంట్లో అదనంగా ఆల్కహాల్ మాత్రమే పెరిగింది. వాటర్ లెవెల్లో ఎటువంటి చేంజ్ కూడా లేదు వాటర్ క్వాంటిటీలో. అంటే ఈ రెండు సందర్భాల్లో వాటర్ క్వాంటిటీ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇందులో 15% ఆల్కహాల్ ఉంది అంటే 85% వాటర్ ఉన్నట్టు లెక్క. ఇందులో 32% ఆల్కహాల్ ఉందంటే 68% వాటర్ ఉన్నట్టుగా భావించాలి. 68%కి ఎందుకు తగ్గింది? వాటర్ లెవెల్ తగ్గడం వల్ల కాదు, ఆల్కహాల్ కంటెంట్ అనేది పెరగటం వల్ల. అంటే 400 లీటర్స్లో 85% వాటర్ ఉంది. ఈ 400 లీటర్స్కి ఇంకా అదనంగా కొంత ఓన్లీ ఆల్కహాల్ కలిపారు, అందువల్ల ఇది 68% అయింది. సో ఈ రెండు సందర్భాల్లో వాటర్ కంటెంట్ ఇక్కడ 85% ఆఫ్ 400 లీటర్స్ అన్నా 68% ఆఫ్ ఎక్స్ అన్నా రెండు ఒక్కటే. ఎందుకని? ఇది వాటర్నే సూచిస్తుంది, అదేవిధంగా ఇది కూడా మనకి వాటర్ క్వాంటిటీనే సూచిస్తుంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? 68% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 85% ఆఫ్ 400 అని రాయొచ్చా? ఇప్పుడు 17 4s 17 5s 4 1s 400s. సో ఎక్స్ ఈక్వల్స్ టు 500 అని వచ్చింది. అంటే 400 లీటర్స్గా ఉన్నటువంటి సొల్యూషను కొంత ఆల్కహాల్ చేర్చడం వల్ల 500 లీటర్స్ అయింది, అది మిల్లీ లీటర్స్ అయింది. అంటే మనం ఎంత ఆల్కహాల్ని చేర్చినట్టు? ఈ రెండింటికి డిఫరెన్స్ 500 మైనస్ 400, 100 లీటర్స్ మనం ఆల్కహాల్ని చేర్చినట్టు. సో ఇక్కడ 100 మిల్లీ లీటర్స్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇదే కాన్సెప్ట్ని మనం రేషియో అండ్ ప్రపోర్షన్ ఉపయోగించి కూడా చేయొచ్చు, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. పర్సంటేజెస్ ఉపయోగించుకున్నట్లయితే ఏదైనా సరే రెండు సందర్భాల్లో దేని క్వాంటిటీ అయితే కాన్స్టెంట్గా ఉందో ఆ రెండింటి యొక్క పర్సంటేజెస్ని మనం ఈక్వల్ చేసినట్లయితే సింగిల్ స్టెప్లో డైరెక్ట్ ఆన్సర్ అనేది మనకి లభిస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ when divided by 16, 18, 20 and 25 leaves 4 as remainder in each case, but when divided by 7 leaves no remainder. 16, 18, 20, 25 చేత భాగించినప్పుడు 4 శేషంగా ఇస్తూ 7 చేత నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఏది? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం చేసినా మొట్టమొదట మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది డివిజిబిలిటీ లాస్ని బేస్ చేసుకొని చేయటానికి. ఎవరైతే డివిజిబిలిటీ లాస్ని బేస్ చేసుకొని చేస్తారో వాళ్ళు పేపర్ మీద పెన్ను పెట్టాల్సిన పని లేదు, సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 16, 18, 20, 25 దేని చేత భాగించినా సరే శేషం 4 రావాలి, కానీ 7 చేత మాత్రం నిశ్శేషంగా భాగించబడాలి. మీరు ఆప్షన్స్ని గమనించండి. సింపుల్గా చెప్పాలంటే 20 చేత భాగించినప్పుడు శేషం 4 రావాలి అంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 4 ఉండాలి. మనకి ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో 4 ఉండే ఆప్షన్ మనకి 2 ఉన్నాయి, 17,004 అండ్ 18,004. ఈ 2 తప్ప మిగతా 2 ఆన్సర్ అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. సో 4 ఆప్షన్స్ నుంచి 2 ఆప్షన్స్ని మనం అవాయిడ్ చేసాం. ఓకేనా? ఇంకా మన దగ్గర ఉన్నవి కేవలం 2 ఆప్షన్సే. తర్వాత
17,004 18,004 4 శాసంగా ఇస్తున్నాయంటే అర్థం ఏంటి? 17,000 ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి, అలాగే 18,000 కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏవి 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతున్నాయి అనేది మనం చూడాలి. ఇటువంటి నంబర్స్ డివైడ్ అవ్వడానికి చూసేటప్పుడు మనం ముఖ్యంగా 4 కానీ 9 కానీ డివిజిబిలిటీ లాస్కి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఇక్కడ చివరిలో 2 సున్నాలంటే ఆటోమేటిక్గా 4 చేత భాగించబడతాయి కాబట్టి ఇక్కడ 4 యొక్క డివిజిబిలిటీ లా అనేది మనకి ఉపయోగపడదు. 9 యొక్క డివిజిబిలిటీ లా ప్రకారం సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే నిశ్శేషంగా భాగించబడితేనే ఆ సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకా ఆ సూత్రం గుర్తుంచుకోవాల్సిన పని కూడా లేదు. నెంబర్స్ చూస్తుంటే 17,000 18,000 ఈ రెండిట్లో ఏది 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది? ఈవెన్ 6th క్లాస్ పిల్లడైనా సరే ఇమీడియట్గా చెప్పగలడు 18,000 మాత్రమే 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. పెన్ను పెట్టాల్సిన అవసరం ఉందా? టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? క్వశ్చన్ చూస్తూనే హియర్ 18,004 ఈజ్ ద ఓన్లీ రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మళ్ళీ 7 చేత భాగించబడదా అని కూడా మనం చెక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మిగతా 3 ఆన్సర్లు తప్పు కాబట్టి ఆటోమేటిక్గా ఇదే మనకి రైట్ ఆన్సర్. ఒకవేళ ప్రాసెస్ ప్రకారం చేయాల్సి వస్తే ఏం చేయాలి? ఈ 4కి కూడా ఎల్సిఎం కట్టాలి. ఈ 4కి ఎల్సిఎం కట్టి ఆ వచ్చిన ఆన్సర్కి 4 కలపాలి. మనకుండే ఆప్షన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే 4 కలిపిన తర్వాత వచ్చిన రిజల్ట్ మళ్ళీ 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ ఇది భాగించబడకపోతే దాని యొక్క నెక్స్ట్ మల్టిపుల్ అంటే ఇంటూ 2 చేసి మళ్ళీ 4 కలపాలి. అప్పుడు 7 చేత గుణించబడుతుందా లేదా చూడాలి. మళ్ళీ ఇంటూ 3 చేయాలి. అవన్నీ చేయడం కంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ముఖ్యంగా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంకి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లంనైనా సరే మీరు డివిజిబిలిటీ లాస్ను ఉపయోగించినట్లయితే పేపర్ మీద పెన్ను పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా ఉండదు. అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ రేషియో అండ్ ప్రపోర్షన్. దిస్ ఈజ్ ఆల్సో బేసిక్ లెవెల్ క్వశ్చన్ అండ్ ఓల్డ్ పేపర్ క్వశ్చన్. 6 stools cost as much as 12 chairs. 4 chairs cost as much as 6 tables. 6 tables cost as much as 5 benches. If one bench cost 96 rupees, then find the cost of one stool. 6 స్టూళ్ళ ఖరీదు 12 కుర్చీల ఖరీదుకి సమానం. 4 కుర్చీల ఖరీదు 6 టేబుళ్ళ ఖరీదుకి సమానం. 6 టేబుళ్ళ ఖరీదు 5 బెంచీల ఖరీదుకి సమానం. ఒక బెంచ్ ఖరీదు 96 రూపాయలు అయితే ఒక స్టూల్ ఖరీదు ఎంత? రెగ్యులర్ మెథడ్లో చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి షార్ట్ కట్ను ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు ఒకే స్టెప్లో డైరెక్ట్ ఆన్సర్ మీరు చేయగలరు. ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. అలా రాసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక ఆర్టికల్ ఒకసారి లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే రెండోసారి ఖచ్చితంగా రైట్ సైడ్ రావాలి. ఇటువంటి క్వశ్చన్లో ప్రతి ఆర్టికల్ ఖచ్చితంగా మనకు 2 సార్లు కనిపిస్తుంది. ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ నోట్ చేసుకునేటప్పుడు రెండోసారి ఖచ్చితంగా రైట్ సైడ్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిది 6 stools కాస్ట్ 12 చైర్స్ అని అన్నారు. అలాగే 4 chairs కాస్ట్, ఇక్కడ చైర్స్ రైట్ సైడ్ వచ్చింది కాబట్టి రెండోసారి మనం లెఫ్ట్ సైడ్ రాసుకుంటున్నాం. 4 chairs కాస్ట్ 6 tables. అలాగే 8 tables కాస్ట్ ఈక్వల్స్ టు 5 benches. ఇక్కడ బెంచ్ అనేది రైట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రాయాలి. 1 bench కాస్ట్ 96 రూపీస్. దెన్ 1 stool కాస్ట్, స్టూల్ ఆల్రెడీ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది, సో ఇక్కడ మనం 1 stool అనేది రైట్ సైడ్ రాయాలి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో సింపుల్ లాజిక్. ప్రతి ఆర్టికల్ మనకి ఖచ్చితంగా 2 సార్లు వస్తుంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ రాసాము అంటే రెండోసారి వస్తే ఖచ్చితంగా రైట్ సైడ్ రాయాలి. లేదంటే ఒకసారి రైట్ సైడ్ రాసామంటే రెండోసారి రాసినప్పుడు ఖచ్చితంగా మనం లెఫ్ట్ సైడ్ రాయాలి. ఫస్ట్ ఈ రూల్ని మీరు పాటించండి. సెకండ్ పాటించాల్సింది ఏంటంటే అమౌంట్ ఏ వైపు అయితే రాసామో ఆ వైపు ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా న్యూమరేటర్లో రాయాలి. క్వశ్చన్ మార్క్ వైపు వచ్చినటువంటి వాల్యూస్ అన్నీ కూడా డినామినేటర్లో రాయాలి. జస్ట్ సింప్లిఫై చేయండి, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ అమౌంట్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ న్యూమరేటర్లో అంటే 11లో వస్తాయి. 12 into 6 into 5 into 96 into 1 బై క్వశ్చన్ మార్క్ వైపు ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా డినామినేటర్లో వస్తాయి. 6 into 4 into 8 into 1 మనం రాయకపోయినా పర్వాలేదు.
6 6 క్యాన్సిల్ అవుతుంది, 8 1s అండ్ 8 12s, 4 1s 4 3s. సో 12 5 60, 63s 180. సో 1 stool కాస్ట్ ఈజ్ 180 రూపీస్. ఈ మెథడ్ ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఎగ్జామినేషన్లో మీరు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేనటువంటి మెథడ్. అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ రేషియో అండ్ ప్రపోర్షన్. 1 or 2 liters of mixture contains milk and water in the ratio of 27:7. How much water to be added to get a new mixture containing milk and water in the ratio of 3:1? 102 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ నిష్పత్తి 27:7. ఆ మిశ్రమానికి ఎంత నీరు కలిపితే వాటి నిష్పత్తి 3:1గా మారుతుంది. సో ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు రేషియో ప్రపోర్షన్లో ఒక సింపుల్ లాజిక్ మీకు ఉంది, దాన్ని ఫాలో అవ్వండి, ఏమాత్రం కూడా మీరు ఇబ్బంది పడరు. ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం పర్సంటేజెస్లో చేయొచ్చు, రేషియో ప్రపోర్షన్ ఉపయోగించి కూడా చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఆ సెకండ్ మోడల్ ఇదే. ఓకే, మొట్టమొదటి మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంది? 27:7. సెకండ్ టైం ఆ రేషియో ఎలా కన్వర్ట్ అయింది? 3:1. ఇందులో ఏదైతే రెండోసారి యాడ్ చేయలేదో దానికి సంబంధించిన పదాలు సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇందులో రెండోసారి మనం వాటర్ మాత్రమే చేర్చాం, పాలును మనం యాడ్ చేయలేదు, అంటే పాలుకు సంబంధించిన పదాలు రెండు సందర్భాల్లో ఒకేలా ఉండేలా చూడాలి. ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ ఇది కూడా 27 ఉండే విధంగా కన్వర్ట్ చేయాలంటే ఈ రెండింటిని 9 చేత మల్టిప్లై చేయండి, అప్పుడు ఇది 27:9 అవుతుంది. ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక మిశ్రమంలో పాలు 27 భాగాలు ఉంటే నీరు 7 భాగాలు ఉంది. ఇప్పుడు నీరు మాత్రమే చేర్చాం, అందువల్ల పాలు భాగాలు పెరగల, సేమ్ మళ్ళీ 27 భాగాలే ఉన్నాయి. బట్ నీరు మాత్రం 7 భాగాల నుంచి 2 భాగాలు పెరిగి 9 భాగాలు అయ్యాయి. ఇప్పుడు మనం ఎంత నీరు కలిపాము? 2 భాగాలు నీరు కలిపాం. ఆ 2 భాగాలు కనుక్కుంటే లెక్క అయిపోయినట్టే. ముందు మిశ్రమం ఎన్ని భాగాలు ఉంది? 27 + 7 34 భాగాలు ఉంది. ఈ 34 భాగాల మిశ్రమం ఎన్ని లీటర్లు? 102 లీటర్లు. అదనంగా చేర్చిన నీరంతా 7 భాగాలుగా ఉన్న నీరు కాస్త 9 భాగాలు అయ్యింది, అంటే 2 భాగాల నీరు మాత్రమే చేర్చాము. ఆ 2 భాగాల వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో 34 1s 34 3s, 2 3s అంతా 6 liters. సో we added 6 liters of water to that mixture. Very simple. Another question from ratio and proportion. 3 numbers are in the ratio of 1:2:3 and the sum of their squares is 504. Find the numbers. 3 సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి వర్గాల మొత్తం 504. అయితే ఆ సంఖ్యలు ఏవి? ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఎటువంటి మెథడ్ని ఎంపిక చేసుకోవాలి? పిక్ ద రైట్ ఆప్షన్ బై అవాయిడింగ్ ద రాంగ్ ఆప్షన్స్. సో రైట్ ఆప్షన్ని రాంగ్ ఆప్షన్స్ని అవాయిడ్ చేయడం ద్వారా పిక్ చేయాలి. అలా చేయాలంటే మనం ఎలా ఆలోచించాలి? చూడండి, ఆ వర్గాల మొత్తం 504 అని ఇచ్చారు. మొట్టమొదటి ఆప్షన్లో మనకి 5 10 15 అని ఇవ్వటం జరిగింది. వీటి యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 4 ఉంది. ఇవి కలిపితే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 4 రాదు, 0 మాత్రం వస్తాయి వీటి వర్గాలకి. సో ఇది రైట్ ఆన్సర్ కాదు. ఇంకా లాస్ట్ ఆప్షన్ చూడండి, 8 16 24 అని ఇచ్చారు. 24 స్క్వేర్ అంటే ఎంత? 576. ఇది ఒక్కదాని స్క్వేరే దీనికన్నా ఎక్కువ ఉంది. మరి అలాంటప్పుడు ఈ 3 కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఇంకా మనకు మిగిలింది 6 12 18 7 14 అండ్ 21. ఇక్కడ మనకి కేవలం యూనిట్ ప్లేస్ డిజిట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. 7 స్క్వేర్ 49, 14 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 6, 1 స్క్వేర్ 1, 10 + 6 16. యూనిట్ ప్లేస్ మనకి 6 వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఇంకా ఈ 3 తప్పు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది మాత్రమే రైట్ ఆన్సర్. ఓకేనా? ఇంతకంటే బెస్ట్ మెథడ్ మీకు ఉండదు. ప్రాసెస్ ప్రకారం చేయాలి అంటే
మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 3x హోల్ స్క్వేర్ 9x స్క్వేర్ ఈక్వల్స్ టు 504 అని చేసి దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ దానికంటే కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ పార్ట్నర్షిప్. ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. A contributes 1/4 of the capital for 15 months and B received 2/3 of the profit. For how long B's money was used? ఒక వ్యాపారంలో ఏబీలు భాగస్వాములు ఏ 1/4 పెట్టుబడిని 15 నెలల పాటు ఉంచాడు. బి వచ్చిన లాభంలో 2/3 పొందాడు. అయితే బి ఎంతకాలం పాటు తన పెట్టుబడిని కొనసాగించాడు? ఇక్కడ ఎగ్జామినేషన్లో పొరపాటున చేసే లేదా గాబరాలో చేసే తప్పులేంటి? ఏ కంట్రిబ్యూట్స్ 1/4 ఆఫ్ ద క్యాపిటల్. ఏ 1/4 పెట్టుబడి పెట్టాడు అనగానే వారి పెట్టుబడుల నిష్పత్తి 1:4 అని రాసే అవకాశం ఉంది. అలాగే బీకు 2/3 ఆఫ్ ద ప్రాఫిట్ బీకి వచ్చిందంటే వారి లాభాల నిష్పత్తి 2:3 అనుకునే ప్రమాదం ఉంది. ఇక్కడ మీరు ఎలా ఆలోచించాలంటే ఏ అనేవాడు 1/4 పెట్టుబడి పెట్టాడు అంటే ₹4 మొత్తం పెట్టుబడి అంటే వాడు ఇన్వెస్ట్ చేసిందంతా ₹1, మిగిలిందంతా బి ఇన్వెస్ట్ చేసినట్టే కదా. సో వారి క్యాపిటల్స్ రేషియో 1:3 అవుతుంది. వచ్చిన లాభంలో బి 2/3 పొందాడు అంటే ₹3 లాభం వస్తే బికి ₹2 పొందాడు అంటే ఏకి వచ్చింది ₹1. సో వారి లాభాల నిష్పత్తి 1:2 అవుతుంది. ఇప్పుడు బి పెట్టుబడి కాలం అడిగారు. కాలాల నిష్పత్తి అనేది లాభాల నిష్పత్తి బై పెట్టుబడుల నిష్పత్తి. లాభాల నిష్పత్తి బై పెట్టుబడుల నిష్పత్తి అంటే 1:3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1:3 3, 1:2 2. ఏ అనేవాడు 3 భాగాల కాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే బి అనేవాడు 2 భాగాల కాలం పాటు మాత్రమే ఇన్వెస్ట్ చేశాడు. ఈ 3 భాగాలు అనేది 15 నెలలు అయితే 2 భాగాలు అనేది ఎన్ని నెలలు? 3 భాగాలు 15 నెలలు అంటే ఒక భాగం 5 నెలలు, అప్పుడు 2 భాగాలు 10 నెలలు అవుతుంది. సో 10 మంత్స్ పాటు బి ఇన్వెస్ట్ చేశాడని మనం సులభంగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ టైమ్ అండ్ వర్క్. A and B can do a job together in 7 days. A is 1 and 3/4 times efficient as B. The same job can be done by A alone in how many days? A, B ఇద్దరూ కలిసి ఒక పనిని 7 రోజుల్లో చేయగలరు. B కంటే A 1 and 3/4 రెట్లు సామర్థ్యం ఉన్నవాడు. అయితే A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఈ క్వశ్చన్ చేయడానికి మనకు కావాల్సినటువంటి బేసిక్ అంశాలు ఏంటి? ఎక్కువ సామర్థ్యం ఉండేవాడు తక్కువ రోజుల్లో పని చేయగలడు. తక్కువ సామర్థ్యం ఉండేవాడు ఎక్కువ రోజుల్లో ఆ పని చేయగలడు. సో ఈ ఒక్క బేసిక్ అంశం దీనికి తెలిస్తే చాలు. వారి సామర్థ్యాల నిష్పత్తి 1 and 3/4 అని అన్నారు అంటే దేర్ కెపాసిటీస్ రేషియో 7:4. ఓకేనా. ఏకి 7 భాగాల సామర్థ్యం ఉంది, బికి 4 భాగాల సామర్థ్యం మాత్రమే ఉంది. ఇద్దరికి కలిస్తే 11 భాగాల సామర్థ్యం అనేది ఉంటుంది. ఇద్దరు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరు? 7 రోజుల్లో చేయగలరు. 11 భాగాల సామర్థ్యం ఉపయోగిస్తే ఆ పని 7 రోజుల్లో పూర్తవుతుంది. మరి మనకు అడిగిన ప్రశ్న ఏంటి? ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే ఏ ఒక్కడే పనిచేస్తే ఎన్ని భాగాల సామర్థ్యం మాత్రం ఉపయోగిస్తాడు? ఓన్లీ 7 parts ఆఫ్ కెపాసిటీని మాత్రమే యూజ్ చేస్తాడు. మరి 11 భాగాల సామర్థ్యాన్ని ఉపయోగిస్తే 7 రోజుల్లో పూర్తవుతుంది. మరి 7 భాగాల సామర్థ్యాన్ని ఉపయోగిస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? దిస్ 2 ఆర్ ఈక్వల్. 7 7 క్యాన్సల్. సో 11 days మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సింపుల్ ఇంట్రెస్ట్. 1500 rupees amounts to 1770 rupees in 3 years at simple interest.
ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%, ఇట్ వుడ్ అమౌంట్స్ టు హౌ మచ్? 1500 రూపాయలని బారు వడ్డీకి ఇస్తే 3 సంవత్సరాల్లో 1770 రూపాయలు అయింది. వడ్డీ రేటు మరో 2% అదనంగా పెంచితే ఎంత మొత్తం అయి ఉండేది? ఇక్కడ పాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలుసా? తెలియదు. ఆ తర్వాత 2% పెంచితే అని అన్నాడు. అంటే పాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిస్తేనే మనకి కొత్త రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది తెలుస్తుంది. సో పాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని చేయటం అనేది ఒక మెథడ్. అంతకంటే సింపుల్ లాజిక్ ఏంటంటే 1500 రూపాయలు అనేది ప్రిన్సిపల్ అమౌంట్, ఇది 3 సంవత్సరాల్లో 1770 రూపాయలు అయింది. ఇంతకు ముందు కంటే వడ్డీ రేట్ని 2% పెంచితే సంవత్సరానికి 2% చొప్పున ఎన్ని సంవత్సరాల పాటు వస్తుంది మనకి? 3 సంవత్సరాల పాటు వస్తుంది. అంటే మనకి 6% ఇంతకు ముందు కంటే ఎక్కువ వస్తుంది. దేంట్లో 6%? ప్రిన్సిపల్ అమౌంట్లో 6%. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 1500 రూపీస్. సో 1500 రూపీస్లో 6% అంటే ఎంత? 90 రూపాయలు. అంటే అదనంగా 2% పెంచితే ఆ 3 సంవత్సరాల్లో ఇంతకు ముందు కంటే 90 రూపాయలు ఎక్కువగా వస్తుంది. దేనికంటే 90 రూపాయలు ఎక్కువగా వస్తుంది? ఇంతకుముందు వచ్చిన మొత్తం కంటే 90 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఇంతకుముందు ఎంత వచ్చింది? 1770 రూపాయలు వచ్చింది. సో 1770 రూపాయలకి 90 కలిపితే 1860 రూపాయలు. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? నో నీడ్ టు ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హియర్. మీరు ఎప్పుడైనా లాజికల్గా థింక్ చేస్తేనే తక్కువ సమయంలో ఆన్సర్ చేయగలరనే విషయం గుర్తుపెట్టుకోండి. మీకు మేము నిర్వహించబోయే టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్లో ప్రతి టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ బేస్ లెవెల్ నుంచి క్రమంగా డెప్త్ లెవెల్ పెంచుకుంటూ వెళ్తాము. ఆ టాపిక్లో మీరు ఏ లాజిక్స్ అయితే నేర్చుకోవాలో అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో అందించడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ 2 నెలల పాటు టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్లో అడ్మిట్ అయ్యి టోటల్గా మీరు మా వీడియోస్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్కి కావాల్సినటువంటి అన్ని లాజిక్స్ మీద పర్ఫెక్షన్ అనేది సాధించగలరు. సో అనవసరంగా 700 రూపాయలు ఎందుకు కట్టాలి అని ఆలోచించకుండా మీరు జాయిన్ అయితే, అండ్ జాయిన్ అవ్వడం ఒకటే కాదు, మేము పెట్టే టెస్టులని వీడియోస్ని మీరు సిన్సియర్గా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ని అందుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అనదర్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ సింపుల్ ఇంట్రెస్ట్. విత్ ఎ గివెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, ద రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ 4:5. విత్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ద రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ becomes 5:7. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. కొంత మొత్తాన్ని బారు వడ్డీకి ఇస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అసలు మరియు మొత్తముల నిష్పత్తి 4:5. అప్పటి నుంచి మరొక 3 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి 5:7గా మారుతుంది. అయితే సంవత్సరానికి నిర్ణయించబడిన వడ్డీ రేటు ఎంత? మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. దీంట్లో చాలా లాజికల్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మీకు ఈ టాపిక్ నుంచి కూడా ఈవెన్ PTR/100 అనే ఫార్ములా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎగ్జామినేషన్లో అత్యంత సింపుల్గా ఎలా చేయొచ్చు అనేది మీకు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇది యాక్చువల్గా హార్డ్ లెవెల్ క్వశ్చన్. చాలామంది దీనికోసం ఎక్కువ సమయం వెచ్చిస్తారు. బట్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే అసలు సమయం వృధా చేయాల్సిన అవసరమే లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. ప్రిన్సిపల్ మరియు అమౌంట్ రేషియో ఎంత ఉంది? అసలు అనేది 4 భాగాలుగా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇది 5 భాగాలుగా మారింది. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత అదే రేషియో 5:7గా కన్వర్ట్ అయింది. సింపుల్ ఇంట్రెస్ట్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వెరీ వెరీ బేస్ పాయింట్ ఏంటంటే
కొంత మొత్తాన్ని మనం ఎన్ని సంవత్సరాల పాటు బారు వడ్డీకి ఇచ్చినా అసలు అనేది ఎప్పుడూ మారదు. ఓకే, మొత్తం మాత్రమే మారుతూ ఉంటుంది కానీ అసలు అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే ఇయర్ బై ఇయర్ ఖచ్చితంగా అసలు అనేది మారుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాం కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్లో చేంజ్ ఉండకూడదు. అంటే ప్రిన్సిపల్ అమౌంట్కి సంబంధించిన పదాలు అన్ని సందర్భాల్లో సమానంగా ఉండాలి. ఇక్కడ 4 భాగాలు ఉంది, ఇక్కడ 5 భాగాలు ఉంది. సో 2 సందర్భాల్లో ఈక్వల్ చేయాలి అంటే దీన్ని మనం ఈ 5 చేత ఈ రెండింటిని మనం ఈ 4 చేత మల్టిప్లై చేస్తే 20:25 అగైన్ 20:28 అయింది. సో ఇప్పుడు అసలు మనకి ఫిక్స్ అయిపోయింది. 20 రూపాయలు అసలు కొంతకాలం తర్వాత 25 రూపాయలు అయింది. ఎంతకాలం తర్వాత అనేది మనకు తెలియదు. కానీ ఆ 25 రూపాయలు అయిన తర్వాత నుంచి మరొక 3 సంవత్సరాలకు లెక్కిస్తే అదే 28 రూపాయలు అయింది. అంటే అదనంగా ఎంత వడ్డీ వచ్చింది? 3 రూపీస్ వచ్చింది. ఎన్ని సంవత్సరాల్లో? 3 సంవత్సరాల్లో. మరి 3 సంవత్సరాల్లో 3 రూపాయలు వడ్డీ వచ్చిందంటే ఒక సంవత్సరానికి ఎంత వచ్చినట్టు? 1 రూపాయి వచ్చినట్టు. ఆ 1 రూపాయి వడ్డీ దేని మీద లభించింది? అసలు మీద, అంటే 20 రూపాయల మీద లభించింది. అవునా? సో ఈ 1 అనేది 20 రూపాయల్లో ఎంత శాతం కనుక్కుంటే అదే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? సో 1/20 × 100. సో 5% అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ క్వశ్చన్ వేగంగా చెప్తున్నాను అని కంగారు పడకండి. ఎందుకంటే ఇక్కడ మీకు సిస్టమేటిక్ వేలో అందించడం లేదు, క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రం చెప్తున్నాను. బట్ టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్లో మీరు అడ్మిట్ అయిన తర్వాత బేసిక్ లెవెల్ నుంచి అన్ని అంశాలని కూలంకషంగా డిస్కస్ చేస్తూ మీకు అనాలిసిస్ చేయటం అనేది జరుగుతుంది. సో మీరు అక్కడ ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ప్రతి లెక్కని లాజికల్గా థింక్ చేసే స్థాయికి మీరు డెవలప్ అవుతారు. ఓకే, సో ఇప్పుడుండే ప్రాబ్లం మీకు ఒకవేళ కొంచెం స్పీడ్గా అనిపించవచ్చు నాన్ మ్యాథ్స్ వాళ్ళు, బట్ మీరు ఏమాత్రం కూడా కంగారు పడకండి. ఇక్కడ మీకు సిస్టమేటిక్గా అందించడం లేదు, అన్ని టాపిక్ల్లో ఇచ్చినటువంటి ఓవరాల్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత మీకు టాపిక్ వైజ్గా, టాపిక్లో మళ్ళీ మోడల్ వైజ్గా సింపుల్ టు కాంప్లెక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ మీరు ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినా అది నాకు తెలియజేసినట్లయితే మళ్ళీ దానికి సంబంధించి మీకు అదనంగా సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఏ మ్యాన్ పర్చేజ్డ్ an article 3/4 of the list price and sold at half more the list price. What was the gain percent? ఒక వ్యక్తి కొనేటప్పుడు దాని అసలు ధరలో 3/4 వంతు ధరకు మాత్రమే కొన్నాడు. కానీ అమ్మేటప్పుడు అసలు ధర ఎంతైతే ఉందో దాంట్లో సగం పెంచి అమ్మాడు. అయితే అతనికి ఎంత శాతం లాభం వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే వీడియోలో మొట్టమొదట మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైనా ఒక అంశాన్ని ఒక భిన్న రూపంలో కంపేర్ చేసినట్లయితే దేనితో కంపేర్ చేసామో అది ఎప్పుడు డెనామినేటర్ రిప్రజెంట్ చేస్తుంది, దేన్నైతే కంపేర్ చేసామో అది ఎప్పుడు కూడా న్యూమరేటర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అసలు ధరలో 3/4 వంతు అంటే దిస్ ఈజ్ ద ఒరిజినల్ ప్రైస్, దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల. అంటే అసలు వస్తువు 4 రూపాయలు, ఇది వాడు చెల్లించిన ధర కాదు, యాక్చువల్గా వస్తువు ప్రైస్ 4 రూపాయలు. కానీ వాడు ఎంత పెట్టుబడి పెట్టాడు? 3 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టాడు. అంటే ఇప్పుడు వాడికి వచ్చిన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ ఈ 3 రూపాయల ఆధారంగానే మనం లెక్కించాలి. ఇప్పుడు అమ్మేటప్పుడు ఏం చేశాడు? అసలు ధర ఎంతైతే ఉందో దానికి మరో సగం పెంచి అమ్మాడు. అసలు ధర 4 రూపాయలు కదా, మరో సగం పెంచాడంటే ఎంత పెంచాడు? 2 రూపాయలు పెంచాడు. ఓకే, అంటే ఇప్పుడు ఎంతకు అమ్మాడు? 6 రూపాయలకి అమ్మాడు. చూసారా? 3 రూపాయలు పెట్టుబడి పెట్టి మరొక 3 రూపాయలు లాభం వేసుకొని 6 రూపాయలకి అమ్మాడు. అంటే వాడు ఎంతైతే పెట్టాడో
అంతే లాభం వచ్చింది. 3 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు, 3 రూపాయలు లాభం వచ్చింది, అంటే వాడికి 100% లాభం వచ్చింది. ఎప్పుడు కొన్న వెల 100%కి సమానం. కొన్న వెలకు సమానమైన లాభం వచ్చింది కాబట్టి వాడికి 100% లాభమే వచ్చింది. లేదంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100, లాభము బై కొన్న వెల ఇంటూ 100, మీకు ఇది లెక్కించినా సరే 100% అనే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మెన్సురేషన్. The diagonal of square is 4√2 centimeters. The diagonal of another square whose area is double that of the first square is. ఒక చతురస్రం యొక్క కర్ణం పొడవు 4√2 సెంటీమీటర్లు. ఈ చతురస్ర వైశాల్యానికి రెట్టింపు వైశాల్యం గల మరొక చతురస్రం యొక్క కర్ణం పొడవు ఎంత ఉంటుంది? ఒక చతురస్రం యొక్క కర్ణం పొడవు 4√2 సెంటీమీటర్స్. ఈ చతురస్రానికి రెట్టింపు వైశాల్యం గల మరొక చతురస్రం యొక్క కర్ణం పొడవు ఎంత అనేది మనం కనుక్కోవాలి. యాక్చువల్గా ప్రాసెస్ ప్రకారం చేస్తే దీని కర్ణం తెలిసింది కాబట్టి దీని వైశాల్యం మనం కనుక్కోవాలి. దాని వైశాల్యాన్ని రెట్టింపు చేస్తే ఈ చతురస్రం యొక్క వైశాల్యం వస్తుంది. ఈ చతురస్రం యొక్క వైశాల్యం తెలుసు కాబట్టి ఈ చతురస్రం యొక్క కర్ణం పొడవు మనం కనుక్కోవచ్చు. కర్ణానికి వైశాల్యానికి లింక్ ఏంటంటే a = ½ d² వైశాల్యం, లేదా d = √2a. a = ½ d², లేదా d = √2a. ఈ ప్రాసెస్, ఈ ఫార్ములాస్ మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. లాజికల్గా థింక్ చేస్తే రెండు చతురస్రాల భుజాల నిష్పత్తి a/b అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి a² b² అవుతుంది. సింపుల్ లాజిక్. రెండు చతురస్రాల కర్ణాల నిష్పత్తి a/b అయితే అప్పుడు కూడా వైశాల్యాల నిష్పత్తి a² b² అవుతుంది. రెండు చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి a/b అయితే అప్పుడు కూడా వాటి వైశాల్యాల నిష్పత్తి a² b² అవుతుంది. If the ratio of the sides of two squares is a/b, then the ratio of the areas of the squares is a² b². If the ratio of the diagonals of two squares is a/b, then the ratio of the areas equals to a² b². If the ratio of the perimeters of two squares is a/b, then also the area of the squares is in the ratio of a² b². ఈ సింపుల్ లాజిక్ మనం అప్లై చేస్తే డైరెక్ట్గా మన ఆన్సర్ని పేపర్ మీద పెన్ను పెట్టకుండా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి దీనికి ఇది రెట్టింపు ఉంది వైశాల్యం, అంటే a² b² అనేది 1:2గా ఉంది. అప్పుడు a/b ఏమవుతుంది? స్క్వేర్స్ 1:2 అయితే స్క్వేర్ చేయకముందు 1:√2 కదా, అవునా? వైశాల్యం నిష్పత్తి 1:2గా ఉంది. సో అప్పుడు భుజాల నిష్పత్తి లేదా కర్ణాల నిష్పత్తి రేస్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ రేస్ ఆఫ్ ద డయాగోనల్స్ 1:√2గా ఉంటుంది. అంటే దీని కర్ణం కంటే దీని కర్ణం √2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. మొదటి దాని కర్ణం పొడవు 4√2 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అప్పుడు ఈ రెండో దాని కర్ణం అనేది దీనికంటే √2 టైమ్స్ అదనంగా ఉంటుంది. సో √2 × √2 2 × 4 8. సో the diagonal of the second square is 8 centimeters అవుతుంది. ఓకేనా? భుజాల నిష్పత్తి a/b అయితే కర్ణ వైశాల్యాల నిష్పత్తి a² b², లేదా నేరుగా ఏరియాస్ రేషియో a/b అయితే అప్పుడు భుజాల నిష్పత్తి √a/√b అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మనం ఉపయోగించేసాం. మనకి రెగ్యులర్ ఫార్ములాస్ ఉపయోగించాల్సిన అవసరం అనేది ఉండదు. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్, లాజికల్ బేస్డ్ క్వశ్చన్. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కూడా సింగిల్ ఫార్ములా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. చాలామంది ప్రాఫిట్ అండ్ లాస్ అత్యంత కష్టంగా ఫీల్ అవుతారు, కానీ లాజికల్గా నేర్చుకుంటే ఈ టాపిక్ని ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. If selling price is doubled, the profit triples. Find the profit percent.
అమ్మకం ధర రెట్టింపు అయితే లాభం 3 రెట్లు వస్తుంది. అయితే ఆ వస్తువు యొక్క లాభ శాతం ఎంత? రెట్టింపు అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువుని రెట్టింపు అయిన తర్వాత 4 భాగాలకు అమ్మామనుకోండి, అంటే రెట్టింపు అవ్వక ముందు ఎంతకు అమ్మినట్టు? 2 భాగాలకే అమ్మినట్టు. ఓకేనా? మనకి ఇక్కడికంటే ఇక్కడికి వచ్చేసరికి లాభం అనేది 3 భాగాలు పెరిగింది. ఇప్పుడు మనం ఒక భాగంకే కొన్నాము. ఒక భాగం కొనేటప్పుడు ఇక్కడ మనకి ఒక భాగమే లాభం వచ్చింది, అంతేనా? కానీ ఒక భాగానికి కొని 4 భాగాలకు అమ్మేటప్పుడు 3 భాగాలు వచ్చినట్టే కదా. అంటే ఇక్కడ వచ్చే లాభానికి ఇక్కడ వచ్చే లాభం అనేది 3 భాగాలుగా ఉంది. అంటే అప్పుడు ఈ వస్తువుని అమ్మాలి అంటే ఏ ధరకు అమ్మాలి? ఒక భాగానికి కొన్న ధరని 2 భాగాలకు అమ్మాలి. 2 భాగాలకు అమ్ముతున్నాం అంటే అర్థం ఏంటి? ఎంత కొన్నామో అంత లాభం వేసుకొని అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకు లాభం 100%. ఇదే క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మనం వేరే మెథడ్లో కూడా నేర్చుకుందాం. ముందు సెల్లింగ్ ప్రైస్ 1, సెల్లింగ్ ప్రైస్ 2. నేను 100 రూపాయలకి అమ్మాను అనుకోండి. రెట్టింపుకి అమ్మితే నాకెంత? 200 రూపాయలకి అమ్మాలి, అంతేనా? అప్పుడు లాభం 3 రెట్లుగా ఉండాలి. అంటే 1:3 రేషియోలో ఉండాలి కొన్న వేళ లాభం. అంటే ఇది 50 రూపాయలు, ఇది 150 రూపాయలు. అంటే యాక్చువల్గా నేను ఎంత కొన్నట్టు? 50 రూపాయలకు కొన్నట్టు. 50 రూపాయలకు కొని నేను ఎంతకు అమ్మాను? 100 రూపాయలకి అమ్మాను. అంటే 50 రూపాయలకు కొని 100 రూపాయలకి అమ్మాలంటే 50 రూపాయలు లాభం వేసుకొని అమ్మాలి. అంటే ఎంత పెట్టుబడి పెట్టానో అంతే లాభంకి అమ్మాలి. సో పెట్టుబడి ఎప్పుడు 100% సమానం. సో అంతకే అమ్మానంటే నాకు అర్థం 100% లాభం వచ్చినట్టు. ఓకేనా? I think you all like the video. Subscribe for more videos.